హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుధా చంద్ర. నేను ముందుగా చెప్పినట్టు ఈ వీడియో మా పాప అక్షరాభ్యాసం వీడియో. మా పాపకు అక్షరాభ్యాసం మా ఇంటి దగ్గరలోనే బాబా గుడి ఉంది, అక్కడే చేసాం. యాక్చువల్గా అక్షరాభ్యాసం చేయించిన రోజు అంటే వసంత పంచమి, February 14, 2024 సరస్వతీదేవి పండగ. ఆ రోజు పెద్ద గుళ్ళో అంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చాలా పెద్ద ఎత్తున అక్షరాభ్యాసంలు జరిగాయి. కానీ మేము ఎందుకో అక్కడికి వెళ్ళలేదు, మా ఇంటి దగ్గరలోనే ఉన్న బాబా గుళ్ళోనే చేయించాము. అన్నిటికీ బాబా గుళ్ళోనే చేయించాం మా పాపకి. పైగా మా ఇంట్లో మా పాపని బాబా ఇచ్చిన ప్రసాదం అని పిలుస్తుంటారు. సో అందుకని సెంటిమెంట్గా కూడా బాగుంటుందని చెప్పేసి బాబా గుళ్ళోనే చేయించాము. మేము మార్నింగ్ వెళ్ళేసరికి ఇంకా గుడిని ఇంకా క్లీన్ చేస్తున్నారు. మేము వెళ్ళాకే పంతులు గారు కూడా వచ్చారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, నేను అక్షరాభ్యాసం చేయించకూడదు, నాతో పాటు పాప వాళ్ళ ఫాదర్ కూడా ఉండాలి, అప్పుడే కుదురుతుంది అని చెప్పాడు ఆ పంతులు గారు. సో అందుకని చెప్పేసి ఇంకా మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి అక్షరాభ్యాసం చేయించారు. అమ్మమ్మ తాతయ్య చేయించారు పాపకి. ఇంకా మా ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. నేను, పాప, మా చెల్లెలు కొడుకు, అమ్మ, నాన్న అందరం వెళ్ళాము అక్షరాభ్యాసం చేయించడానికి. మార్నింగ్ ఒక 1 hour లోపలే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయన ముందే చెప్పాడు కావాల్సినటువన్నీ, అవి తీసుకెళ్ళాము. కొన్ని మిస్ అయిపోయాయి, కానీ పంతులు గారు అక్కడక్కడే అడ్జస్ట్ చేశాడు. ఇంకా విషయానికి వస్తే, వసంత పంచమి ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయంట. వాళ్ళు చెప్పారు మంచి రోజుల్లోనే మంచి ముహూర్తాలు ఉంటాయి. సో ఈరోజు చాలా బిజీగా ఉన్నాము. చాలా రోజుల వరకు ఏమీ ఉండవు, అప్పుడు ఏం చేస్తాం, బాబాని ధ్యానం చేసుకుంటుంటాం అని చెప్తున్నారు. ఆయన్ని మా పాప స్లేట్ ఇచ్చేయమని ముందే అడుగుతోంది. నేను నీకే ఇచ్చేస్తానమ్మా, నేను ఇంకా చదవను, నా చదువు అయిపోయింది అని చెప్తున్నాడు ఆ అబ్బాయి, పూజ చేసే అబ్బాయి. ఆ రోజు చాలా పెత్తర పనులు చేసింది పాప. అక్షరాభ్యాసం రోజే ఇన్ని పెత్తరేషాలు వేస్తే ఇంకా ఫ్యూచర్లో దాన్ని చదివించేదానికి నేనెన్ని కష్టాలు పడాలో అనిపించింది నాకు. మీరే చూస్తారు కదా, వీడియో జరిగే కొద్దీ ఒక్కదానికి కూడా సహకరించలేదు. బొట్టు పెట్టుకోలేదు, తీర్థం తాగలేదు, రాయమంటే రాయలేదు, పూజ చేసేటప్పుడు కూడా గంట కొడితే చెవులు మూసుకుంటుంది. ఇప్పుడు చూస్తే ఫన్నీగా ఉన్నాయి, కానీ ఆ రోజు చాలా ఇరిటేట్ అయిపోయాం మేమైతే. ఆ డ్రెస్ వేసుకోలేదు ముందర, ఆ డ్రెస్ ఎలాగోలాగా తగిలించాము. కొంచెం ట్రెడిషనల్గా రెడీ చేస్తే బాగుంటుంది కదా అక్షరాభ్యాసం రోజు అని చెప్పి కష్టపడి ముందు రోజు నుంచి ప్రిపేర్ చేసి మరి ఆ డ్రెస్ వేసాము. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ, మా నాన్న, ఇంకా పంతులు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. ఇంకా అది ఒక్కదానికి కూడా సహకరించలేదని చెప్పాను కదా, ఒక్కదానికి కూడా సహకరించలేదు. బయటికి వెళ్ళినప్పుడు ఎందుకో నా మాట తప్ప ఇంకా ఎవరి మాట వినదేమో అని అనిపిస్తుంది. అది కొంచెము అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు దాన్ని ఎత్తుకుంటే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి పేచీ పడుతుంది. ఇక్కడ కూడా అలాగే చేసిందేమో అని అనిపించింది. చూడండి, తీర్థం తాగించడానికి తెగ కష్టపడుతుంది మా అమ్మ. అంతే తుడిచేసింది. ఇంటి దగ్గర లిప్స్టిక్ వేసుకొచ్చింది, అదంతా తీర్థం పోసినప్పుడు పోయింది. ఎంతసేపు వెళ్ళిపోవాలని ఒక్కటే గొడవ. ఇంకా ఆ లిప్స్టిక్ పోయింది. అదే నేను సరి చేస్తున్నాను. ఇంత చిన్న పిల్లకి లిప్స్టిక్ ఏంటి అని చెప్పేసి నెగిటివ్గా అనుకోకండి. ఎందుకంటే ఆడపిల్లలకి చెప్పబడలేదు, ఎందుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది, అంటే కొంచెం రెడీ అయ్యే వాటి వైపు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా డ్రెస్ ఒక్కటే కంఫర్ట్ ఉండదని వేసుకోదు, కానీ మిగతావన్నీ చాలా ఇష్టం మా పాపకి. రెడీ అయ్యేటివి వాళ్ళ పిన్నిని పక్కగా ఫాలో అయిపోతుంది. जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्देमेनो दक्षिणदिग्भागे श्रीशैलस्याग्नेयप्रदेशे कृष्णाकावेरी सुवर्णमुखी नदीतीरे अखण्डबिल्वक्षेत्रे दक्षिणकैलासे श्रीसमर्थसद्गुरु शिरडी साईनाथ सन्निधौ अस्मिन् वर्तमानविहारिक शोभकृतनाम संवत्सरे उत्तरायणे हेमन्तऋतौ माघमासे शुक्लपक्षे वासरस्तु पंचम्यां शुभतिथौ सोमवासयुक्तायां रेवती नक्षत्रयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं विशेषप्रतिष्ठायाम् अस्यां शुभतिथौ श्रीमान् शिवतः गोत्रोद्भवस्यापि गोत्रो मारट्ल गोत्रोद्भवस्य यजमान्यस्य नामधेयस्य मीते चन्द्रशेखर नामधेयस्य धर्मविद्येवेदस्य सुदर्शनी नामधेयस्य
पुरेश्वरनवदेस्य सहधर्मवेदस्य वेदानवदेस्य कुमारस्य विहारनवदेस्य द्वितीयकुमारस्य अस्माकं कुटुम्बानां क्षेमस्थैर्यप्रभव अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थो धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थो मम सहोत्रस्य सरस्वती कटाक्ष सिद्ध्यर्थं महागणपति स्वस्ति वाचन सरस्वती पूजां च अक्षराभ्यास पूजां च करिष्ये नमः तदङ्गत्वेन स्थल आत्म शरीर रूपार्थ द्रव्य वृत्त्यर्थं महागणपति पूजां च करिष्ये ఈ అక్షంతర పూలతో ఆ వినాయకుడి మీద వేస్తూ పూజ చేయాలి. ఓం గణానాన్త్వ ఆగమాంతు దేవానాం సమనాంతు రక్షసాం గురుఘంటాధరం తత్వదే ఓం గణానాన్త్వ గణపతిం భవామహే కవిం కవీనామస్త్రవస్తవం జ్యేష్ఠరాజం మహాగణపతి వావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. प्रत्यक्षदर्शयामि आचमनीयं समर्पयामि. పూజ జరిగిన అరగంట సేపు పాపను కూర్చోబెట్టడం అయితే నా వల్ల కాలేదు. గట్టిగా చెయ్యి అదిమి పెట్టుకొని కూర్చొని ఉన్నాను. చూడండి, గంట కొట్టేటప్పుడు చెవులు మూసుకుంటుంది, చెయ్యి ఎన్ని చేయకూడని పనులే చేస్తుంది. ఇంకా చూడండి, హారతి కళ్ళకద్దుకోవడానికి హారతి కళ్ళకద్దుకోమంటే అది కళ్ళకద్దుకోదంట. ఇంకా బలవంతంగా నేను కళ్ళకద్దించాను. ఇంకా బాబు అయితే చెప్పిన మాట విన్నాడు ఆ రోజు మాత్రం. दुःखभञ्जनाय नमः दुष्टकर्मविमुक्त्रे नमः ओं दुष्टभय विभञ्जनाय नमः सर्वाभीष्टप्रदाय नमः सर्वानन्दमये नमः ध्यानयज्ञाय नमः सरस्वती कलाक्षं प्रसाद కూర్చోబెట్టుకొని ఫస్ట్ దేవదేవుడు ఇష్టదేవుడు పేరు ड्रेस बागे मैता ड्रेस बाग इष्टदेवता कुलदेवता योग्यता सिद्ध्यर्थं कुलदेवता नाम नामानि लिखित्वा ఇంకా స్కూల్ వేసేయచ్చు ఏ స్కూల్ వెళ్తావు ఆయుష్ నీదమ్మ పలకి ఈ రోజు ఇది నీదే ఈ పలక దాచి పెట్టుకో
పలక పైన ఫస్ట్ కులదైవం పేరు, ఆ తర్వాత ఇష్టదైవాల పేర్లు రాయండి అని చెప్పారు. ఆ తర్వాత మామూలుగా ఓం రాసి వీళ్ళతో స్టార్ట్ చేసి ఏబిసిడీలు అవి రాసి ముగించాం. తర్వాత నన్ను కూడా ఆశీర్వదించమన్నారు. నేను కూడా ఫస్ట్ టైం ఆశీర్వదించాను. కటాక్ష సిద్ధిరస్తు సకల విద్యా మార్గోత్రో భవస్య శర్వాణి శ్రావణేస్య ఓకేనా కోటీశ్వరమందేస్య మహిళామందేస్య నిహామందేస్య భవస్య చంద్రశేఖరమందేస్య సుదర్శనమందేస్య మాధురమందేస్య నా కొడుకు పేరు ఏది? సమస్త సద్గురు శ్రీ సాయినాథ అనుగ్రహ శ్రీ సాయినాథ కృష్ణ మహాసాయినాథాయ నమః రాజా నమో సమే కామం కామ సమే కామం కామ సాయినాథాయ శ్రీ రాజా పట్టుకోలేవు నాన్న, పట్టుకోరా, పట్టుకో చూడు. అక్షరాభ్యాసం చేయించినందుకు గాను ఎంత తీసుకుంటారు అని పంతులు గారిని అడిగితే నేనేం పెద్దగా తీసుకోనమ్మా, తాంబూలంలో పెట్టించారు కదా కొంచెం అదే చాలు అని చెప్పాడు. సో మీరేమైనా ఇవ్వదలుచుకుంటే అది ప్రతి గురువారం బాబా గుళ్ళో అన్నదానం చేస్తారు కదా, దానికి డొనేట్ చేయండి అని చెప్పారు. సో పాప పేరు మీద కొంచెం డబ్బులు ఇస్తున్నాం అన్నమాట. అదే రాస్తున్నారు, రిసిప్ట్ ఇస్తున్నారు మాకు. తర్వాత ఏంటంటే ఇప్పుడు బాబా దగ్గర కూడా అంటే అక్షరాభ్యాసం అయిపోయాక బాబా దగ్గర కూడా అర్చన చేయించుకున్నాం కదా, అంతా అయిపోయాక అది అన్నదానంకి డొనేట్ చేసేసి ఇంకా బయలుదేరాలి. ఈ బాబుగాడు అయితే సూపర్ ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం బయటికి రావడము చాలా చాలా ఎంజాయ్ చేశాడు వాడు. ఇంకా బాబాకి ఫస్ట్ మొక్కుతున్నాడు. అంటే ఇది సెకండ్ టైం అలా రావడం వాడు, అంటే కొంచెం తెలిసాక రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంతకుముందు ఏదో ఒక 5 minutes 10 minutes ఉండి వెళ్ళిపోయాడు. సో ఆయన కూడా మొక్కాడు. తర్వాత పాప, మా పెద్ద పాప అన్నీ ఏమి తెలియక ముందే చక్కగా చేసేవాళ్ళు పనులు. అక్కడ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది చెప్పిన పని చేయకుండా, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఫస్ట్ కళ్ళకద్దుకో అమ్మ తల్లి అని చెప్పేసి 10 సార్లు చెప్పినాక తర్వాత లాస్ట్కి అద్దుకుందనమాట. ఇంకంతే. ఇంకా ఇంటికి బయలుదేరేసాము. అక్కడ పసుపుతో చేసినవి అవన్నీ అక్కడున్న చెట్లకే వేసేయమని చెప్పారు పంతులు గారు. సో అక్కడే వేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. మేము రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళే గుడి అయినా కూడా సరే, ఎందుకో ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తుంటే బాబా గుడి చాలా కళకళగా అనిపిస్తుంది. అప్పుడే క్లీన్ చేసి అప్పుడే రెడీ చేసి ఉండడం వల్లేమో. అప్పుడు బాగా చదువుకుంటావమ్మా, ఇంకా చిన్నోడు చదువుకుంటావా చెప్పు ఒకసారి. బంగారు తల్లి చదువుకుంటావు కదా, ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది. పాప నడుచుకుంటూ స్లేట్ని తీసుకెళ్ళి బాబా గుడి ముందరున్న రేణుకామాత చిన్న విగ్రహం ఉంటుంది, దాని దగ్గర స్లేట్ని పెట్టిందనమాట. అదేదో క్యాజువల్గా చేసింది, అల్లరిగా చేసింది, ఎప్పుడు చేసేటట్టే అనిపించినా కూడా సరే ఎందుకో మంచి ఫీల్ గుడ్గా అనిపించింది అనమాట. అది వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఆ తలుపేయడం నాకు ముచ్చటగా అనిపించింది. నెక్స్ట్ ఏదో మంచి జరగబోతుంది అని కూడా అనిపించింది దాన్ని చూస్తుంటే. ఏం చేసావు? స్లేట్ తీసుకో స్లేట్. తమాషకి ఇచ్చేసినావా? సరే నువ్వు చదువుకుంటావు కదా, ఏమి చదువుకునేదానికి ఏమి అదేదో తిట్టులాగా చదువుకోవాలి. ఓకే ఓకే చెప్పేమి, జారుతుంది.
అందుకే చదువుకుంటావు కదా చెప్పు మమ్మీకి చెప్పు చదువుకుంటాను మమ్మీ బాగా అని చెప్పు. అమ్మమ్మ తెల్ల ఐస్ క్రీమ్ తీసుకొస్తారండి. తాతయ్య నాన్న అది వచ్చేసి నాన్న నువ్వు చదువుకున్నాను బాగా. ప్రసాదం తీసుకున్నా. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సుధా చంద్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నేను మొత్తంగా అయితే యాజ్ ఇట్ ఈస్గా రాగా పెట్టడానికే ట్రై చేశాను. నాకెందుకు వాయిస్ ఓవర్ అంతగా ఏం చెప్తాం పూజ గురించి అని అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. బాయ్.